బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆరంభమైన తొలి టెస్టులో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. తొలుత బ్యాటింగ్ లో తక్కువ పరుగులకి ఆలౌట్ అయినా ఆ తర్వాత బంతితో భారత బౌలర్లు మెరిసిపోయారు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో పీకల్లోతు కష్టాల్లో పడింది. తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతనికి మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, నితీష్ రాణా 1 వికెట్ తో చక్కటి సహకారం అందించారు. ఫలితంగా తొలి రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజ్ లో అలెక్స్ క్యారిస్ స్టార్క్ ఉన్నారు. ఆస్ట్రేలియా మరో 83 పరుగుల వెనకబడి ఉంది తొలి ఇన్నింగ్స్ లో. ఇక అంతకు ముందు టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 10 వికెట్లు కోల్పోయి 150 పరుగులే చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి టీమిండియా కుదేలైందని అనుకున్నారు. కానీ పెత్తి పిచ్చిని బట్టి చూస్తే ఫాస్ట్ బౌలర్లకు ఏ బ్యాట్స్మెన్ కూడా పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. ఇప్పటికే స్వదేశంలో 3-0తో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ మరోసారి అదే బ్యాటింగ్ తీరుతో ఆస్ట్రేలియాపై కొనసాగించిందని అంతా భావించారు. కానీ పెత్తి పిచ్చిని బట్టి చూస్తే ఏమాత్రం బ్యాటింగ్ అనుకూలించని పిచ్చిపై టీమిండియా బ్యాటర్లే కాదు ఆస్ట్రేలియా బ్యాటర్లు కూడా తడబడిపోయారు. వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరారు. ఒక అలెక్స్ క్యారీ మాత్రమే 19 పరుగులతో ఆస్ట్రేలియాలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముఖ్యంగా మార్నెస్ లబుషన్ అయితే 52 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులే చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. అంటే ఫాస్ట్ బౌలర్లకు పిచ్చి ఎంత సహకరిస్తుందనేది ఇప్పుడు అర్థమవుతుంది. మొత్తానికి టీమిండియా బ్యాటర్లు విఫలమైన చోట టీమిండియా బౌలర్లు మ్యాచ్ ని చక్కదిద్దుతున్నారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా పెత్తి పిచ్చిపై నిప్పులు చెరుగుతున్నాడు. అతనికి తోడు సిరాజ్ కూడా. ఈ ఇద్దరు బౌలింగ్ దాటిని తట్టుకోవడం ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లకు నరకంగా మారింది. అంతకు ముందు టీమిండియా 150 పరుగులైనా చేసిందంటే అందుకు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ మ్యాచ్ లోనే 59 బంతుల్లోనే 41 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అతనికి తోడు రిషబ్ పంత్ కూడా 37 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడం వల్ల టీమిండియా 150 పరుగులైనా చేయగలిగింది. ఇక మొత్తానికి ఆస్ట్రేలియా 100 లోపు ఆల్అౌట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.